బాగిని ఆరుని చెంబ పంతులు గారి దగ్గరికి తీసుకెళ్తుంది. పంతులు గారు గవ్వలేసి ఒకే మాట చెప్తూ ఉంటారు. ఈ పాప జాతకం వల్ల పెద్ద పాపకి మరణగండం అమ్మ. ఎన్నిసార్లు పరిశీలించినా కూడా అదే జవాబొస్తుంది. నీకు 7 ఏళ్ళు అజ్ఞాతవాసం తప్పదమ్మా అని పంతులు గారు చెప్పగానే బాగా షాక్ అవుతుంది. కళ్ళు తిరిగినట్టు ఫీల్ అవుతూ ఉంటుంది. ఏంటి పంతులు గారు 7 ఏళ్ళు అజ్ఞాతవాసమా అని అంటూ ఉండగా, అవునమ్మా, ఈ పాప జాతకం పెద్ద పాప జాతకానికి 7 ఏండ్లు మరణగండం. 7 ఏళ్ళు వీళ్ళిద్దరూ దూరంగా ఉండాలి. పెద్ద పాపని ఇంటికి దూరం చేయలేరు కాబట్టి ఈ పాపని తీసుకొని మీరే అజ్ఞాతవాసానికి వెళ్ళాలమ్మా, తప్పదు. రాముల వారు వనవాసం చేయలేదా? పాండవులు అజ్ఞాతవాసం చేయలేదా తల్లి? ఇది విధిరాతమ్మా, తప్పదు. నువ్వు అజ్ఞాతవాసం చేయాల్సిందే. 7 ఏళ్ళు ఇంటికి దూరంగా ఉండాల్సిందే అని అంటూ ఉంటారు పంతులు గారు. దాంతో ఇంకా షాక్ అయి ఏడుస్తూ కళ్ళు తిరిగినట్టు ఫీల్ అయిపోయి ఏమీ మాట్లాడలేక సైలెంట్ అవుతుంది బాగి. అప్పుడు చెంబ, పెద్ద పాపని ఇంటికి దూరం చేయలేం పంతులు గారు. చిన్న పాపని పట్టుకొని మా మేడం గారు దూరంగా వెళ్ళలేరు. మా సారు ఒప్పుకోరు. అందుకనే ఇంకేదన్నా పరిష్కారం కోసం మీ దగ్గరికి వచ్చాం. అదే పరిష్కారం చెప్పండి అని అంటూ ఉంటుంది చెంబ. పరిష్కార మార్గం ఇంకొకటి లేదమ్మా, నేను చెప్పిందే పరిష్కార మార్గం. ఏదైనా పరిష్కార మార్గం ఉంటే నేను సెలవివ్వనా? ఏ పరిష్కార మార్గం లేదు తల్లి. ఇంకొక మాట ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ విషయం మీ ఇద్దరి మధ్యలోనే ఉండాలి. కాదని ఎవరికైనా చెప్పినా మిగతా పిల్లల ప్రాణాలకి కూడా ప్రాణగండమేనమ్మా అని పంతులు గారు చెప్పగానే బాగి ఇంకా వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. మరోవైపు అమర్ అమ్ముని తీసుకొచ్చి బెడ్ పైన పడుకోబెట్టి బెడ్షీట్ కప్పి, పిల్లలు మీరిక్కడే ఉండండి అమ్ము దగ్గర అని అంటూ వెళ్ళబోతున్న అమర్ చేని అమ్ము గట్టిగా పట్టుకుంటుంది. డాడ్ అని అమ్ము పిలుస్తుండగా అమ్ము చేయి మీద తడుతూ, ఏం కాదు, నేను ఉన్నాను నీకు. నిన్ను ఎవ్వరు దాడి చేయలేరు. నీకేం కాదు, నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను అని అమర్ అమ్ముకి ధైర్యంగా చెప్తూ ఉంటారు. మళ్ళీ రాథోడ్ ఇలా అంటుంటాడు, కుక్క కానీ పాము కానీ గద్ద కానీ ఏది కూడా మన ఇంటి వైపు రాకుండా నేను కాపలా కాస్తాను అమ్ము అని భరోసా ఇస్తూ ఉంటాడు రాథోడ్. మీరు ఇక్కడే ఉండండి, నేను మళ్ళీ వస్తాను అంటూ మిగతా 3 పిల్లల్ని అమ్ముని చూసుకోమని చెప్పి అమర్ కిందికి వస్తాడు. ఆ తర్వాత హాల్లో ఆలోచిస్తూ నిలబడిన అమర్ దగ్గరికి మనోహరి రాథోడ్ వస్తారు. బాగి ఇక్కడ కనిపించట్లేదు అని అంటూ ఉండగా యాదమ్మని తీసుకొని ఎటో బయటికి వెళ్ళింది అమర్ అని అంటూ ఉంటుంది మను. ఈ టైంలో బయటికి వెళ్ళిందా, ఎక్కడికి అని అడుగుతుండగా తెలియదు అమర్, నాకు చెప్పలేదు వెళ్ళేటప్పుడు అని అంటూ ఉంటుంది మనోహరి. మిస్ అమ్మతో పాటు మీరు వెళ్ళాలి కదా, అలా ఒంటరిగా ఎలా వదిలేశారు? యాదమ్మని చెందుకు పంపించారు అని రాథోడ్ నిలదీస్తూ ఉండగా, లేదు, పిల్లలు భయపడుతున్నారని నేను పిల్లలతో పాటు ఉండిపోయాను. అయినా బాగి వెళ్ళేటప్పుడు నాకు చెప్పి వెళ్ళలేదు అని మను అంటూ ఉంటుంది. అయినా అమ్ములాగా బాగి ఏదైనా చిన్నపిల్ల అమర్, యాదమ్మ కూడా తోడుంది కదా, ఏం కాదు, తొందరగానే వచ్చేస్తుందిలే అని అంటూ ఉంటుంది. అయినా గద్ద కుక్క అనేవి మనుషుల మీద నార్మల్గానే అప్పుడప్పుడు అటాక్ చేస్తూ ఉంటాయి. దానికి మీరు ఎవరో కావాలని అటాక్ చేస్తున్నారని ఎందుకు అనుమానిస్తున్నారు? అదంతా నార్మలే కదా అని అంటూ ఉండగా, మేము అలా ఆలోచిస్తున్నామని నీకెలా తెలుసు అని అమర్ నిలదీయగా, అలా కాదు, వరుసగా ఇన్సిడెంట్స్ జరిగితే అలాగే అనుకుంటారు కదా, నేను క్యాజువల్గా చెప్పానంతే అని మను అంటూ, అవును, రణ్వీర్ ఏమైనా అటాక్ చేస్తున్నారని మీరు అనుకోవచ్చు, కానీ రణ్వీర్ ఆల్రెడీ కస్టడీలో ఉన్నాడని తెలిసిపోయింది. ఇంకా మన ఇంటికి శత్రువులు ఎవరున్నారు? ఏదో నార్మల్గా జరుగుండవచ్చు అని అంటూ ఉంటుంది మనోహరి. అప్పుడు రాథోడ్, ఏ పిచాచి కళ్ళు ఇంటి మీద పడ్డాయో ఒక రణ్వీరే కాదు, రణ్వీర్ భార్య కూడా ఈ ఇంటికి శత్రువే. ఈ ఇంటిపై కన్నేసి ఉంచుంది, ఆవిడేమైనా చేస్తుందేమో అని మనోహరిని ఓరగా చూస్తూ అమర్కి చెప్తూ ఉంటాడు రాథోడ్. తొందరలోనే సార్ అందరినీ పట్టుకుంటాడు. ఆ తర్వాత సార్ తలుచుకున్నాక సాక్ష్యాలు క్షణాల్లో దొరుకుతాయి, అప్పుడు ఉంటుంది అందరికీ అని బెదిరిస్తూ ఉంటాడు రాథోడ్.
ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు రాథోడ్ అని మను అడుగుతుండగా, మీరు కూడా ఈ ఇంటి మనిషే కదా, అందుకే చెప్తున్నాను అని అంటూ కోపంగా చూస్తూ ఉంటాడు రాథోడ్. భాగ్యకి కాల్ చేస్తూ ఉంటాడు అమర్. స్విచ్ ఆఫ్ వస్తుంది. దాంతో సరే అంటూ పైకి వెళ్ళిపోతాడు అమర్. ఈ రాథోడ్ గానికి నా నిజస్వరూపం తెలిసినప్పటి నుంచి నన్ను ఇండైరెక్ట్గా ఆడుకుంటున్నాడు. ఆ భాగ్య ఈరోజు ఇంటి నుండి వెళ్ళిపోవడం ఖాయం. ఆ తర్వాత చెప్తా వీని సంగతి అని అనుకుంటూ ఉంటుంది మను. ఇక ఆ భాగ్య ఆరుని తీసుకొని పంతులు గారు చెప్పిన మాటలని గుర్తు తెచ్చుకుని ఇంట్లోకి నడిచి వస్తూ ఉంటుంది. ఇక మళ్ళీ అమర్ ఇంకా బాగి రాకపోవడంతో కిందికి వచ్చి, బయటికి వెళ్దామా రాథోడ్, ఇంకా రాలేదు, బాగి వెళ్ళి చాలా టైం అవుతుంది అని అంటూ ఉంటాడు అమర్. వస్తుందిలే సార్, ఇంకాసేపు చూసి వెళ్దాం అని రాథోడ్ అంటూ బయటికి చూడగానే భాగ్య వస్తూ ఉంటుంది. అదిగోండి మేడం వస్తున్నారు అని అంటూ ఉంటాడు రాథోడ్. భాగ్య యాదమ్మ లోపలికి రాగానే అమర్ కోపంగా, ఎక్కడికి వెళ్ళావు బాగి ఈ టైంలో అని అంటుండగా, గుడికి వెళ్ళానండి అని బాధపడుతూ చెప్తూ ఉంటుంది బాగి. గుడిక, ఈ టైంలో గుడికెందుకు, ఇంతసేపు ఏం చేశారు అని అమర్ నిలదీస్తుండగా, పూజ జరిపించాం అని అంటూ ఉంటుంది బాగి. నాకు రాతోడుకో చెప్తే తీసుకువెళ్ళేవాళ్ళం కదా, నువ్వు ఒంటరిగా వెళ్ళడం ఎందుకు అని కోపంగా అడుగుతున్న అమర్ని చూస్తూ, యాదమ్మని తీసుకొని వెళ్ళానండి అని టెన్షన్ పడుతూ చెప్తూ ఉంటుంది. పంతులు గారి మాటలు గుర్తుకు రాగానే ఇంకా టెన్షన్ పడిపోతూ ఉంటుంది బాగి. ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని అమర్ బాగిని అడుగుతుండగా, ఏం లేదండి, అమ్ము ఎలా ఉందండి అని అడుగుతూ ఉంటుంది బాగి. బాగానే ఉంది అని అమర్ అనగానే, పాపని తీసుకోండి, నేను అమ్ము దగ్గరికి వెళ్తాను అంటూ పాపని అందించి అమ్ము దగ్గరికి పరిగెడుతుంది ఆ బాగి. మిగతా ముగ్గురు పిల్లలు అమ్ముకి ధైర్యం చెప్తూ ఉంటారు. ఏం కాదమ్ము, ఈసారి ఎవరైనా వస్తే మేం మిమ్మల్ని కాపాడుతాం అని అంటూ ఉంటారు. ఇక అమ్ము పక్కకి వెళ్ళి కూర్చొని ఏడుస్తూ ఉంటుంది వెక్కి వెక్కి. ఆ బాగి, ఏం కాదు బాగి, నేనే ధైర్యంగా ఉన్నాను, నీకేమైంది, నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అమ్ము అంటూ ఉంటుంది. అమ్ముకి తగిలిన గాయాలు చూసుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది బాగి. మిస్సమ్మ, ఏడవకు మిస్సమ్మ, మేమందరం చాలా ధైర్యంగా ఉన్నాం, నువ్వు ధైర్యం చెప్పాల్సింది పోయి మాకు బాధపడుతూ ఎందుకు ఏడుస్తున్నావు అని అంటూ ఉంటారు పిల్లలు నలుగురు. అవును మిస్సమ్మ, మాకు దేవుడు కూడా అవసరం లేదు, ఇన్నాళ్ళు నిన్ను అర్థం చేసుకోలేదు, ఇప్పుడు నిన్ను అర్థం చేసుకున్నావు, అంతేకాదు మా అమ్మని మళ్ళీ మాకిచ్చావు, మా అమ్మ నువ్వు ఉంటే చాలు, మాకు దేవుడు కూడా అవసరం లేదు అని అమ్ము అంటూ ఉంటుంది. మిగతా పిల్లలు కూడా అవును, నిజంగానే ఇప్పటి నుంచి మనందరం కలిసి ఉందాం, చాలా చక్కగా ఉందాం అని అంటూ ఉంటారు పిల్లలందరూ. బయట నుండి మను ఇదంతా చూస్తూ, అది ఏడుపు కాదే, మిమ్మల్ని వదిలేసి వెళ్తున్నందుకు బాధ, ఈరోజే వెళ్ళిపోతుందేమో బాగి అని మను అనుకుంటూ ఉంటుంది. మా కోసం నువ్వెన్ని చేసావో మాకు బాగా తెలుసు, ఇక నుంచి మేము నిన్నేమి అనం, అర్థం చేసుకుంటాం, మా అమ్మ స్థానం కూడా మీకు ఇచ్చాం, మా అమ్మని మాకు ఇచ్చావు, మాకు చాలా హ్యాపీ, అందరం కలిసి హ్యాపీగా ఉందాం అని అంటుంటారు పిల్లలు. మా బుజ్జమ్మ నువ్వు ఉంటే చాలు మాకు అని అంటూ బాగిని గొప్పగా పొగిడేస్తూ ఉండగా వెక్కి వెక్కి ఏడుస్తున్న బాగి, మీరు రేపటి నుండి నాన్న చెప్పింది వినాలి, అల్లరి చేయకూడదు, డిసిప్లిన్గా ఉండాలి, టైం టు టైం తిని పడుకోవాలి, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి, ఒకరిలో ఒకరు గొడవ పడకూడదు, మీరందరూ కలిసి ఉండాలి, బాగా చదువుకోవాలి అని చెప్తూ ఉంటుంది బాగి. ఆ మాటలన్నీ విని, ఏంటి మిస్సమ్మ, నువ్వెక్కడికి వెళ్తున్నావు, ఇలా చెప్తున్నావేంటి అని అంటుండగా బాగి షాక్ అవుతుంది. అప్పగింతల్లాగా చెప్తున్నావేంటి మిస్సమ్మ అని అంజు అంటూ ఉంటుంది. సెండ్ ఆఫ్ లాగా చెప్తున్నావేంటి మిస్సమ్మ అని ఆకాష్ అంటూ ఉంటాడు. కింద ఆరుని ఎత్తుకున్న అమర్, ఇకపై నుండి నీతో టైం ఎక్కువగా స్పెండ్ చేస్తున్నారు, మనం కోల్పోయిన క్షణాలన్నీ తిరిగి తీసుకొస్తాను, ఇన్నాళ్ళు పిల్లకి నీకు ఏం కావాలన్నా భయపడుతూ అడిగేదానివి, కానీ ఇప్పుడు ఆర్డర్ వేయాలి, నువ్వు నా కూతురివి, నీకు ఏది కావాలన్నా నేను తీసుకొస్తాను అని అమర్ ఆరుతో చెప్తూ ఉంటాడు. నువ్వు ఇకపై నుండి పెరిగే ప్రతి క్షణం నాకు చాలా మెమరబుల్, నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను, నిన్ను నా నుండి దూరం అవనివ్వను ఆరు అని అమర్ అనుకుంటూ ఉంటాడు. ఇక ఏడుస్తున్న మిస్ అమ్మని
ఇకపై నుండి నీ బాధ్యత బుజ్జమ్మ బాధ్యత మాదే మిస్సమ్మ, నీ పనులు పాప పనులన్నీ మేమే చేస్తాం అని పిల్లలు అంటూ ఉంటారు. ఇక మిస్సమ్మ ఆరుని తీసుకొని వెళ్ళిపోతుందా, అమర్ ఆపలేడా, ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.